నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బ్రెయిన్, దీన్ని ఏ మాత్రం లైట్ తీసుకోవటానికి అవకాశమే లేదు. ఇప్పుడున్న ఈ జనరేషన్లో నిజానికి ఎక్కువ ప్రాధాన్యం బ్రెయిన్కే ఇవ్వాలి. మరి బ్రెయిన్తో చేయాల్సినవి ఏంటి, చెయ్యకూడనివి ఏంటి? చిన్న తలనొప్పైనా మనం సీరియస్గా తీసుకోవాలా? ప్రతి మైగ్రేన్ కూడా సర్జరీకి దారితీస్తుందా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈరోజు మనకి చాలా క్లారిటీ ఇవ్వటానికి 8 ఇయర్స్ పాటు బ్రెయిన్కి సంబంధించి, అలాగే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో పాటు ఎన్నో సర్జరీస్ చేసిన అనుభవం ఉన్న డాక్టర్ అభిరామ్ సార్ మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నానండి. నిజానికి నేను అన్నది నిజమేనా? అన్నిటికంటే టఫెస్ట్ టాస్క్ అంటే బ్రెయినేనా మన బాడీలో? డెఫినెట్గా అండి. సో బ్రెయిన్లో ఎవ్రీ మిల్లీమీటర్ మ్యాటర్స్. బ్రెయిన్ అండ్ కార్డియాక్ స్పెషాలిటీస్ ఆర్ మోస్ట్ టాప్ రేటెడ్ స్పెషాలిటీస్. Okay. ఎందుకంటే బ్రెయిన్కి ఇంకా సంబంధించి ఎవ్రీ స్ప్లిట్ సెకండ్లో డెసిషన్స్ తీసుకోవటం అట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ రూమ్ ఫర్ ఎర్రర్ ఇస్ వెరీ లెస్. అందుకని బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని మేము అనుకుంటాం. ఓకే. బెస్ట్ గోల్డెన్ అవర్ అంటారు కదా, దాని గురించి ఏంటి? దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? టైమ్ ఇస్ బ్రెయిన్ అంటామండి. అంటే ఎందుకు అంటే మెజారిటీ ఆఫ్ ఇది దేంట్లో వస్తుందంటే స్ట్రోక్ పేషెంట్స్. ఓకే. స్ట్రోక్ పేషెంట్స్లో స్ట్రోక్ సిమ్టమ్స్ వార్నింగ్ సైన్స్ ఇస్తాయి అన్నమాట. సో వార్నింగ్ సైన్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే స్ట్రోక్ ఆన్సెట్ అయినప్పుడు, లేకపోతే స్ట్రోక్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. బ్లడ్ తగ్గిపోవటం వల్ల ఒక స్ట్రోక్ వస్తుంది, బ్లీడింగ్ అవటం వల్ల ఒక స్ట్రోక్ వస్తుంది అనమాట. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. బ్లీడింగ్ అయిన దాన్ని, బ్లడ్ తగ్గిపోయిన దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కెమిక్ స్ట్రోక్ కొన్నిసార్లు ట్రాన్సియంట్గా ఉంటుంది. అంటే కొంచెం జస్ట్ అలా మేనిఫెస్ట్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. Okay. సో అలా వార్నింగ్ సైన్స్ ఇచ్చినప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఫుల్ బ్లోన్ స్ట్రోక్ లాగా మారుతుంది అనమాట. ఫుల్ బ్లోన్ స్ట్రోక్ కూడా ఇప్పుడు కరెంట్ మన ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్, సర్జికల్ మెథడ్స్ బట్టి, వచ్చిన అడ్వాన్స్మెంట్స్ బట్టి మనం మళ్ళీ ఏదైతే బ్లడ్ సప్లై తక్కువైన బ్రెయిన్ని మళ్ళీ రీపర్ఫ్యూజ్ చేయొచ్చు. అంటే Okay. తిరిగి మళ్ళీ బ్లడ్ వెళ్ళేలాగా చేయొచ్చు అనమాట. Okay. సో అది గనక మనం ఆ గోల్డెన్ టైం అరౌండ్ 6 hours to 12 hours గోల్డెన్ టైం గనక మిస్ అయితే ఛాన్స్ ఆఫ్ రివర్సిబిలిటీ ఈజ్ వెరీ లెస్. ఓకే. రక్తహీనతతోటి ఎక్కువ మంది బాధపడుతున్నారు డాక్టర్ ఇప్పుడున్న జనరేషన్లో. సో ఈ రక్తం బాడీలో తక్కువ ఉండటం కూడా, మీరు ఇందాక అన్నట్లు బ్రెయిన్కి రక్తం తక్కువ అవ్వటం వల్ల కూడా ప్రాబ్లం పెద్దగా అవుతుంది అన్నారు కదా, ఇది ఒక కారణం అవుతుందా? సో రక్తహీనం కంటే రక్తాన్ని గట్టిపరిచే డిసీజెస్ ఉంటాయి అన్నమాట. Okay. అంటే నీళ్లు తక్కువ తాగటం, హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవటం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం, లేకపోతే స్లీప్లెస్నెస్, లేకపోతే ఈ మధ్య బాగా సప్లిమెంట్స్ మీద, లేకపోతే ట్రెండింగ్ స్కిన్ సప్లిమెంట్స్ కోసం తీసుకోవటము, వైటమిన్స్ చాలా ఎక్కువ ఓవర్ టాక్సిటీ అయిపోవటము, ఇట్లా చాలా మెథడ్స్ వల్ల కూడా రక్తం ఏమవుతుందంటే చాలా గట్టిపడుతుంది. అంటే మామూలుగా రక్తం నీళ్ళలాగా ప్రవహించాల్సింది గట్టిపడటం వల్ల తారలాగా వెళ్తుంది అనమాట. సో అలాంటప్పుడు కూడా స్ట్రోక్ సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. వాటర్ కంటెంట్ అనేది చాలా Important. మెదడుకైతే చాలా అవసరం. ఎంత తీసుకుంటే కరెక్ట్ అంటారు? యూజువల్లీ 3 to 3.5 liters పర్ డే అని చెప్తాం. డాక్టర్, ఇప్పుడు నిజానికి చిన్న తలనొప్పి కొంతమందికి వస్తుంది, అడపదడప వచ్చిపోతూ ఉంటుంది. కొంతమందికి వారంలో కానీ నెలలో కానీ ఖచ్చితంగా మైగ్రేన్ అటాక్ ఉంటుంది. ఈ మైగ్రేన్ని సీరియస్ తీసుకోవాలా, లేకపోతే చిన్న తలనొప్పిని కూడా ఖచ్చితంగా మనం లైట్ తీసుకోకుండా ఉండాలా? ఏది డేంజర్ పాయింట్ అంటే? తలనొప్పికి 200 రకాలు ఉన్నాయి. మొత్తం 200 టైప్స్ ఆఫ్ డిసీజెస్ తలనొప్పిని కాజ్ చేస్తాయి. సో ఏది కరెక్ట్గా అన్నది మనం ఏదైనా చాట్ జీపీటీ లేకపోతే నెట్ అవన్నీ చూసుకోవటం బదులు ఒక న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్కి కానీ చూపించుకుంటే ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి అనేది తెలుస్తుంది. మెజారిటీ ఆఫ్ ఉమెన్కి మైగ్రేన్ ఉంటుంది అనమాట. ఎందుకు డాక్టర్ ఉమెన్కి ఎక్కువ? సో బికాస్ ఆఫ్ హార్మోనల్ ఈస్ట్రోజన్, దీనివల్ల ఏమవుతాయి అంటే రక్తనాళాలు కొంచెం ఎన్లార్జ్ అవుతాయి. ఎన్లార్జ్ అయినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మైగ్రేన్ ఉంటుంది. కానీ ఈ 200 రకాల టైప్స్ ఆఫ్ హెడేక్స్కి ఒక్కొక్క హెడేక్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫీచర్ ఉంటుంది అన్నమాట. సపోజ్ మైగ్రేన్ తీసుకుంటే యూజువల్గా బ్రైట్ లైట్స్కి కానీ, లేకపోతే సౌండ్స్ వింటే ఇరిటేషన్ రావటము, లేకపోతే వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలనిపించటము, అట్లాంటివి ఉంటాయి. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్కి సంబంధించి హెడేక్ ఏమవుతుందంటే యూజువల్గా ఇట్ ఈస్ రిలీవ్డ్ బై వామిటింగ్. వామిటింగ్ అయ్యాక వాళ్ళకి హెడేక్ తగ్గిపోవటం అలా అనిపిస్తుంది. విజువల్ బ్లరింగ్ అలాంటివి ఉంటాయి. అలా ఒక్కొక్క హెడేక్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్ ఉంటుంది. సో ప్రతి హెడేక్కి ఎంఆర్ఐ చేయించాలా అంటే సమ్ హెడేక్స్ ఓన్లీ క్లస్టర్ బ్యాండ్ లాగా ఉంటాయి, లేకపోతే అప్పుడప్పుడే వచ్చిపోతుంటాయి, లేదా యాజ్ ఎ డే ప్రోగ్రెస్ స్ట్రెస్ వల్ల కొంచెం హెడేక్స్ ఉంటాయి, కంటిన్యూస్గా స్క్రీన్ చూడటం, వాటన్నిటికి అవసరం లేదు. కానీ
ఇప్పుడు కరెంట్ జనరేషన్‌లో ఎంఆర్ఐ ఇంత అవైలబుల్‌గా ఉన్నప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవటం అనేది చాలా మంచిది. చాలా మందికి అపోహ ఉంటుందనమాట. ఎంఆర్ఐ చేయించుకుంటే ఏమన్నా రేడియేషన్ ఉంటుందేమో అని. బట్ అస్సలు కాదండి. మనం ఉంటుంది ఎర్త్ ఈజ్ ఎ ఫుల్ మ్యాగ్నెట్. సో, ఎంఆర్ఐ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ మొడాలిటీ. సో, దానివల్ల ఎంఆర్ఐ చేయించుకుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. చేసుకుంటే మంచిది. చాలా మందికి ఎంఆర్ఐ స్కాన్ చేపించుకున్న తర్వాత కొంచెం స్కిన్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం అని కమెంట్స్ వింటున్నాం. అట్లాగే కొంతమందికి నిజానికి మీరు అన్నట్లు ఆ సౌండ్స్, ఆ విపరీతమైన సౌండ్స్ వల్ల కూడా బయటికి రాగానే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కానీ, హెడేక్ కానీ ఇట్లాంటివి కనిపిస్తాయి అని అంటారు. ఎంఆర్ఐ ఓన్లీ ఏంటంటే మెషిన్ లోపలికెళ్తాం కాబట్టి చాలామంది క్లాస్ట్రోఫోబిక్‌గా ఫీల్ అవుతారండి. సో, దానివల్ల ఈ సింప్టమ్స్ అన్నీ వస్తాయి. బట్ ఇప్పుడు ఆ సౌండ్స్‌ని నల్లిఫై చేయడానికి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఓకే. ఎంఆర్ఐ రూమ్‌లోనే ఇస్తారు. అవి చేసుకోవచ్చు. ఓకే. మెదడుకు చాలా ప్రభావం చూపించే, మెదడు పనితీరుకు కానీ, మెదడు హెల్త్‌కి కానీ ఎక్కువ ఎఫెక్ట్ చేసే కొన్ని అలవాట్లు గానీ, ఆహారపు అలవాట్లు గానీ. సో, నన్నడిగితే ద సింగిల్ మోస్ట్ డైలీ రిచువల్ ఎవ్రీవన్ హాస్ టు ఫాలో ఇస్ స్లీప్ అండి. స్లీప్ ఈస్ ద బెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎనీవన్ కెన్ 8 డూ. అవర్స్. అట్‌లీస్ట్ 7.5 అవర్స్ ఈస్ ప్రూవెన్ అనమాట. అన్‌లెస్ అదర్‌వైజ్ యూ హావ్ దాంట్లో కూడా రెస్టరేటివ్ స్లీప్, డీప్ స్లీప్, ఆర్‌ఈఎం స్లీప్స్ అని ఉంటాయన్నమాట. అట్‌లీస్ట్ 40% ఆఫ్ రెస్టరేటివ్ స్లీప్ ఉండాలి. డీప్ స్లీప్ అట్‌లీస్ట్ మోర్ దాన్ 1 ఆర్ 20 మినిట్స్ ఉండాలి. ఉన్నప్పుడు మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. లేచినప్పుడు మనం రిఫ్రెషింగ్‌గా ఫీల్ అవుతాం. ఏ రకమైన స్పైనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండవు. బ్రెయిన్ కూడా కాగ్నిషన్ వైస్ బాగా యాక్ట్ చేస్తుందన్నమాట. యూఆర్ స్లీపింగ్ 3-4 అవర్స్ అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ ఆన్ టు ద స్క్రీన్స్, మెమరీ వర్క్‌లోడ్ అంత సిగ్నిఫికెంట్‌గా ఉండదు. ఇట్ విల్ బి సిగ్నిఫికెంట్‌లీ హ్యాంపర్డ్. ఓకే. ఇప్పుడున్న ఇన్‌స్టా రీల్స్ చూస్తూ లేట్ నైట్ పడుకోవటం అనేది సర్వసాధారణం. అలాగే చాలా మందికి ఒక కంప్లెయింట్ ఉంటది డాక్టర్. ఎర్లీ మార్నింగ్ నిద్ర డీప్‌గా వస్తుంటది. నైట్ అంతా ఎంత వాళ్ళు తన్లాడినా, ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. కానీ ఎర్లీ మార్నింగ్ మంచి గట్టి స్లీప్ ఉంటది. దానివల్ల డే లైఫ్ కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటది. ఈ కంప్లెయింట్‌కి ఆన్సర్ చెప్పండి. సో, ఇదివరకు ఏంటంటే అండి మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్ళము. సో, యాజ్ డే ప్రోగ్రెసెస్ మెలటోనిన్ సెక్రీట్ అయ్యి బాడీలో మనకి రాత్రి అయ్యేసరికి అలసట వచ్చి నిద్రపోవటం అవి జరిగేది. ఇప్పుడు మనం స్క్రీన్స్ చూస్తున్నప్పుడు ఈ లైట్ అంతా ఏం చేస్తూ ఉంటుందంటే రాత్రిపూట మెలటోనిన్‌ని సప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. సప్రెస్ చేయటం వల్ల రిలీజ్ అవ్వదు. రాత్రి రైజ్ అవ్వదు అండ్ రాత్రి నిద్ర రాదు. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ గూడా మనలో చాలామంది ఎవ్వరం వెళ్లి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వము. అస్సలు. సో, అసలు ఆ సర్కేడియన్ రిథమ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదన్నమాట బాడీకి. సో, అలా క్రానిక్‌గా అలా అయిపోయేసరికి రాత్రంతా నిద్ర పట్టకపోవటం, పొద్దున్న నిద్ర రావటం, పొద్దున్నే మళ్ళీ లేవంగానే మళ్ళీ డే టైమ్ స్లీపీనెస్‌గా ఉండటం ఇవన్నీ సో, ఇట్ ఈస్ ఓకే. రెగ్యులర్ అన్నమాట. ఇప్పుడు మెదడుకు హెల్ప్ చేసే అలవాట్లు కానీ, ఫుడ్ గానీ. యూజువల్‌గా గుడ్ ఫ్యాట్స్ అవకాడో ఆర్ ఫిష్ ఇవన్నీ చాలా మంచివండి. అవే గాకుండా మెగ్నీషియం సప్లిమెంట్ ఇయర్‌లీ ఒక 3 మంత్స్ తీసుకోవచ్చనమాట. మెగ్నీషియంలో గూడా ఏ మెగ్నీషియం ఏజ్ వాళ్ళైనా. ఏ ఏజ్ వాళ్ళైనా ఓకే. అంటే బిస్గ్లైసినేట్ అని ఉంటుంది. ఓకే. అండ్ కోఎంజైమ్ క్యూటెన్ కాంప్లెక్సెస్ అని ఉంటాయి. ఇవి చాలా మంచిదండి ఓకే. మెదడుకి. 3 అంటే మంత్స్ కంటిన్యూ తీసుకోవాలా? 3 మంత్స్ ఇయర్లీ. కంటిన్యూస్ ఓకే. ఇయర్లీ ఒక 3 మంత్స్ తీసుకుంటే హ్మ్. ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. అంటే ఇప్పుడు మనకి సాయిల్‌లో మినరల్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి వీటిల్ని మనం సప్లిమెంట్ చేసుకుంటే బావుంటుందండి ఓకే. విటమిన్స్. అంటే అన్నెసెసరీ ఈ టాబ్లెట్స్ ఇందాక మీరే అన్నట్లు కొంచెం టాబ్లెట్స్ ఎక్కువ వాడకం కూడా సైడ్ ఎఫెక్ట్స్‌కి కారణం అవుతుంది అనుకుంటున్నప్పుడు, మనం 3 నెలలు ఈ టాబ్లెట్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? యూజువల్‌గా ఉండదు. స్పెసిఫిక్‌గా వైటమిన్ బి12 అండ్ కోఎంజైమ్ క్యూటెన్ తీసుకుంటే ఏం కాదు. ఏం కాదు. ఓకే. డాక్టర్ ఇప్పుడు హెడేక్‌ని చాలామంది మైగ్రేన్ హెడేక్‌ని మాత్రం బేర్ చేయలేరు. నేను అంతకుముందు ఒక న్యూస్ చూసా చాలా డేస్ క్రితము. కేవలం మైగ్రేన్ హెడేక్ నొప్పి భరించలేక సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయి. అంటే ఇంత సివియర్‌గా దీన్ని ఎన్ని పార్ట్‌లుగా చెప్పొచ్చు ఈ మైగ్రేన్ హెడేక్ అనేది? ముఖ్యంగా నాకొస్తున్నది ఇది మైగ్రేన్ అని నేను గుర్తించాలి. తర్వాత డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. అంటే నాకు సింప్టమ్స్ ఏంటి? సో, మైగ్రేన్ కూడా 2 రకాలుంటాయండి. కాంప్లికేటెడ్ మైగ్రేన్ అండ్ అన్‌కాంప్లికేటెడ్ మైగ్రేన్. అన్‌కాంప్లికేటెడ్ మైగ్రేన్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే కొంచెం ఆరా ఉంటుంది. అంటే ఫస్ట్ మైగ్రేన్ వచ్చే ముందర వాళ్ళకి తల బరువుగా తెలుస్తుందనమాట. హ్మ్. తెలిసి బ్రైట్ లైట్స్‌ని చూసినా, ఎవరన్నా మాట్లాడుతున్నా చిరాకు చికాకు. రావటం అవన్నీ ఉంటాయి. సో, దే ఐసోలేట్ దెమ్‌సెల్వ్స్. ఎందుకంటే అది ప్రోగ్రెస్ అవ్వకూడదని వాళ్ళు హ్మ్. డార్క్ రూమ్‌లోకెళ్ళిపోవటం, పడుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తారు. దిస్ ఈస్ వన్ టెల్ సైన్ ఫర్ మైగ్రేన్.
సో, ఇంకా కాంప్లికేటెడ్ మైగ్రేన్స్ ఎలా ఉంటాయంటే, అవి వాస్కులర్ హెడేక్స్‌తో పాటు అవ్వటం, లేదా ఒక చెయ్యి, కాలు లైట్‌గా వీక్‌నెస్ రావటం, ఓకే. ఇట్లాంటివి కూడా యాడ్ అవుతాయన్నమాట కాంప్లికేటెడ్ మైగ్రేన్స్‌లో. వాస్కులర్ మైగ్రేన్స్ అంటాము. అట్లా డిఫరెంట్ ఎంటిటీస్ ఆఫ్ మైగ్రేన్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ మైగ్రేన్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టార్ట్స్ విత్ హెవీనెస్ ఆఫ్ హెడ్ అండ్ స్లోలీ ప్రోగ్రెసెస్ టు సివియర్ హెడేక్ ఆర్ ఆరా ఏదన్నా ఉందంటే వామిటింగ్ వచ్చేలాగా ఉంది, లేకపోతే ఐసోలేట్ అయిపోవాలని సౌండ్స్ చూస్తుంటే చిరాకు రావటం, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అది డెఫినెట్‌గా మైగ్రేన్. ఓకే. మీ 8 ఇయర్స్ అనుభవంలో మొదట్లో చూసిన టెక్నాలజీకి, ఈ న్యూరో సర్జరీస్‌కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి? ఏమొచ్చాయి డాక్టర్ కొత్తగా? 16 ఇయర్స్ బ్యాక్ ట్రైన్ అయినప్పుడు, ఇప్పుడు నేను సర్జరీస్ చేస్తున్నప్పటికీ మేజర్ నమూనా మార్పిడి, పారాడైమ్ షిఫ్ట్ అంటాం. ఏంటి అంటే, అప్పట్లో బ్రెయిన్ ఫంక్షన్ ఒక చోటే ఉండేది. ఓకే. లోకలైజేషన్ వ్యూ అనేవాళ్ళం అనమాట. అంటే స్పీచ్ ఏరియా ఇక్కడే ఉంటుంది. లేదా మనకి కాళ్ళు చేతులు పనిచేసే ఏరియా ఇక్కడే ఉంటుంది. లేకపోతే అట్లాంటివి ఉండేవి. హ్మ్. అంటే అప్పుడు కాగ్నిషన్‌కి అసలు రోల్ లేకుండా ఉండిందనమాట. ఓకే. ఇప్పుడు కంప్లీట్‌లీ డిఫరెంట్. మేము ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ సర్జన్స్‌ని బెంగుళూరులో కంపెనీ బ్రెయిన్ సైట్ ఏఐ అని ఒక దాంతో వర్క్ చేస్తాం. ఇవి ఏంటి అంటే బ్రెయిన్ మ్యాప్స్ అని ఉంటాయి. అంటే సపోజ్ నేను సర్జన్‌ని. నాకు ఒక లెవెల్ ఆఫ్ స్కిల్ ఉంటుంది. ఆర్టిస్ట్‌కి ఒక లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది. మీకు వేరే లెవెల్ ఆఫ్ పర్సెప్షన్. నా బ్రెయిన్ మ్యాప్ వేరు, వాళ్ళ బ్రెయిన్ మ్యాప్ వేరు, మీ బ్రెయిన్ మ్యాప్ వేరు. సో, దీన్ని రెస్టింగ్ స్టేట్ ఎంఆర్ఐలో చేసి మనం నెట్వర్క్స్ అనే వాటిని చూస్తాం. నెట్వర్క్స్ ఓకే. ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నా సెల్ ఫోన్ ఉంది, మీ సెల్ ఫోన్ ఉంది. నేను మెసేజ్ పంపించాననుకోండి, ఇండైరెక్ట్‌గా అవి మాట్లాడుకుంటున్నాయన్నమాట. వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ కనెక్షన్. హుహు. సో, బ్రెయిన్ నెట్వర్క్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే ఒక స్పీచ్ ఏరియా మనము ఒక మాట నేను మాట్లాడి మీరది అండర్‌స్టాండ్ చేసుకొని రిప్లై ఇవ్వటానికి చాలా డిఫరెంట్ నెట్వర్క్స్ ఇంటర్‌ప్లే ఉంటాయన్నమాట. ఎవరి వాళ్ళకు. ఎవరి వాళ్ళవి. చాలా నెట్వర్క్స్ ఉంటాయి. అవి ఒక్కొక్కళ్ళకి ఏ ఇద్దరికీ ఒకటే ఉండవు. అంటే నాకు వేరే చోటుంటాయి, మీకు వేరే చోటుంటాయి లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్‌లో. సో, అది మ్యాప్ చేసి దాన్ని బట్టి సర్జరీ చేశామనుకోండి, బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వొచ్చనమాట. పేషెంట్స్ చాలా ఎర్లీగా రిటర్న్ అవుతారు. వాళ్ళ వర్క్‌కి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. డెఫిసిట్స్ ఉండవు. సో, ఓకే. ఇది ఒకటి మేజర్ పారాడైమ్ షిఫ్ట్. సెకండ్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా 3 నావిగేషన్స్ వచ్చినాయి. అంటే ఓకే. ఇప్పుడు మేము సర్జరీ చేస్తున్నప్పుడు మేము ఎక్కడికెళ్తున్నాము, లేకపోతే ఎక్కడ చేయాలి అనేది చాలా పిన్ పాయింట్. బోన్ కట్ చేసేవి ఆల్మోస్ట్ రూ. 1 కాయిన్ సైజ్‌కొచ్చేసినాయన్నమాట. సో, అంత చిన్న చిన్న వాటిలతో చేస్తాం. నేను ఇండియాలో ఒక ఫస్ట్ సర్జరీ చేశాను. ఐలిడ్ పైనుంచి కన్ను పక్క నుంచి ఎండోస్కోపీ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ తీసాం. ట్రాన్సార్బైటల్ సర్జరీ అంటాం. అలాగే సూప్రాఆర్బిటల్ సర్జరీ అంటే జస్ట్ ఐబ్రో పైన ఇన్సిషన్ ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ తీస్తాం. ముక్కులోంచి పిట్యూటరీస్, ఎక్స్టెండెడ్ స్కల్ బేస్ సర్జరీస్ చేస్తున్నాం. సో, చాలా బ్రెయిన్ లీషన్స్‌కి కీ హోల్ సర్జరీస్ వచ్చేసినాయి. ఈవెన్ స్పైన్‌కి కూడా మేము ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేస్తాం. ఇట్ ఈస్ జస్ట్ అన్ 8 ఇన్సిషన్ అనమాట. మజిల్ కట్టింగ్ అట్లాంటిదేమి ఉండదు. ఇప్పుడు కార్ టైర్ ఎట్లాగైతే మార్చేటప్పుడు మనం స్టెప్నీతో లేపుతామో, సేమ్ అలాగే మజిల్ అంతా లిఫ్ట్ అవుతుంది వాటర్ ప్రెషర్ వల్ల. ఓకే. సో, మజిల్ కట్టింగ్ అనేది ఉండదు. బోన్ షేవింగ్ చాలా స్లైట్‌గా ఉంటుంది. 2 to 3 డిస్క్ తీయటము అవన్నీ. సో, ఏంటంటే వాళ్ళకి డెఫిసిట్స్ ఉండవు. చాలా ఫాస్ట్‌గా రికవర్ అయ్యి అదే రోజు ఇంటికెళ్ళిపోవటం, నెక్స్ట్ రోజు ఇంటికెళ్ళిపోవటం అవన్నీ జరుగుతాయి. రికవరీ పీరియడ్ అంటే ఎంత చెప్తారు డాక్టర్ ఆఫ్టర్ సర్జరీ? సో, అది పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు అనే దాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు కంప్లీట్‌లీ ఇంటాక్ట్‌గా వస్తే రికవరీ గూడా సేమ్ అంతే ఫాస్ట్‌గా ఉంటుంది. వాళ్ళొచ్చేటప్పుడే వీక్‌నెస్‌తో లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్‌తో ఉన్నప్పుడు రికవరీ కొంచెం టైం పడుతుంది. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉప్పు, కారం తినటం కూడా కారణం అని చెప్తున్నారు అక్కడక్కడ. నిజమా అది? సో, ఆహ్, ఉ ఎప్పుడైనా ఉప్పుతో వాటర్ ఫాలో అవుతుందండి. సో, ఆహ్, ఆ! నీళ్ళు ఉప్పు ఎక్కడైతే ఉంటుందో నీళ్ళు అక్కడ ఆగిపోతాయన్నమాట. సో, ఒంట్లో. సో, ఏమవుతుందంటే ఎక్కువ ఉప్పు తీసుకున్నప్పుడు బీపీ పెరగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, హ్మ్. బీపీ పెరిగినప్పుడు ఎయిదర్ ఇస్కెమిక్ స్ట్రోక్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్. బీపీ ఓకే. 180 కంటే ఎక్కువైనప్పుడు బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవుతుందన్నమాట. ఎందుకంటే బ్లడ్ వెసెల్స్ ఇంక అంతకంటే ప్రెషర్‌ని తట్టుకోలేవు. సో, హుహు. ఎట్ ఎ పాయింట్ దే విల్ గివ్ అవే. సో, అలా బ్లీడ్ అవుతాయి. సో, అందుకని ఉప్పు ఈస్ డెఫినెట్‌లీ ఎ కారం? రిస్క్ ఫ్యాక్టర్. కారం స్పైసెస్‌కి స్పెసిఫిక్‌గా ఏం లేదండి. ఏం లేదు. అది జస్ట్ అపోహ. ఓకే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. నిజమేనా డాక్టర్? అంటే ఒకప్పుడు డాక్టర్ బేస్డ్‌గా తను స్వయంగా చేసే సర్జరీస్‌కి మించి దీని సక్సెస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా అంటే అండి, నన్నడిగితే నేనేం చెప్తానంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్‌ని రీప్లేస్ చేయదు గానీ, డాక్టర్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియకపోతే, ఆ డాక్టర్ తెలిసిన డాక్టర్ వల్ల రీప్లేస్ అవుతారనమాట. సో, ఎలా అంటే, మేము ఈ బ్రెయిన్ నెట్వర్క్స్‌లో ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ తీసుకుంటాం. సో, ఓకే. ఏఐ ఏంటంటే, రోబస్ట్ ట్రాక్స్ అండ్ నెట్వర్క్స్‌ని బిల్డ్ చేస్తుంది. ఫాస్ట్‌గా బిల్డ్ చేస్తుంది. టర్నోవర్ టైమ్ ఫర్ ఏఐ ఈస్ మోర్. ఆల్సో ఏఐ వచ్చి సర్జరీ చేయదండి. బట్ ఇట్ విల్ గివ్ యూ అన్ ఇన్‌పుట్స్ విచ్ విల్ బి బెటర్ ఫర్ పేషెంట్. బాగా చెప్పారు. అంటే డాక్టర్‌ని ఇంకో డాక్టర్ రీప్లేస్ చేయటానికి ఏఐ కీ రోల్ ప్లే చేస్తుంది. అంతకు మించి మీకొచ్చిన ప్రాబ్లమ్ అయితే లేదు. డాక్టర్ ఎక్కడ చదువుకున్నారు? మీకు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేను బోర్న్ అండ్ బాటప్ ఎట్ గుంటూరు అండి. ఓకే. నేను గుంటూరులో ఎంబీబీఎస్ చేశాను. ఆ తర్వాత చెన్నైలో న్యూరో సర్జరీ చేశాను. న్యూరో వైపే రావాలి అనే ఒక అంటే మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది నా కెరియర్. ఇటువైపే నేను సక్సెస్ అవ్వగలను అనేది. న్యూరో సర్జరీ అని స్పెసిఫిక్‌గా నేను వెన్ ఐ అను వాస్ టేకింగ్ అనుకోలేదండి. కానీ ఆహ్, నేను నీట్ ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడు ఈ న్యూరో సర్జరీ వచ్చింది. సో, నేనొక సీరీస్ చూసేవాడిని 'గ్రేస్ అనాటమీ' అని. సో, దాంట్లో ఓకే. డెరెక్ అని ఒక క్యారెక్టర్ ఉండేది. సో, ఐ వాస్ వెరీ ఎందులో ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై చూసేవాళ్ళు దట్ అప్పుడు? జస్ట్ మా ఇంటర్న్‌షిప్ అవన్నీ అయ్యాక ఓకే. ఇవి మెడికల్ సీరీస్ అన్నమాట. సో, ఓకే. 'గ్రేస్ అనాటమీ' అనేది చూస్తున్నప్పుడు ఐ వాస్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై దట్ క్యారెక్టర్. సో, అలా చూసి హ్మ్. అండ్ ఆల్సో ఇయర్స్ అవుతున్న కొద్దీ ఎందుకు న్యూరో సర్జరీ అంటే, న్యూరో సర్జరీ ఇస్ ఎ వెరీ హై ఆక్టేన్ బ్రాంచ్ అన్నమాట. సో, ప్రెషర్ ఉంటే పర్ఫార్మెన్స్ చాలా ఓకే. బెటర్‌గా ఉంటుంది. సో, అండ్ ఆల్సో మీరు వేరే స్పెషాలిటీస్ ఆర్ న్యూరో సర్జరీని కంపేర్ చేస్తే, వేరే స్పెషాలిటీస్ యూ పుట్ ఎ లైన్ అట్ ద హాస్పిటల్. అక్కడి నుంచి అయ్యాక ఇంటికి మీరేం క్యారీ చేయరు. బట్ న్యూరో సర్జరీ వి క్యారీ బికాజ్ వి కేర్. అవును. అంక సో, ఓకే. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ లైకింగ్ న్యూరో సర్జరీ. మీ ప్రాక్టీస్‌లో గాని, ఇప్పుడు వరకి ఉన్న అనుభవంలో ఏదైనా ఒక టఫ్ టాస్క్ అంటే, లేకపోతే టఫ్ పేషెంట్‌ని ఫేస్ చేసిన సిట్యుయేషన్ అంటే ఎవ్రీ పేషెంట్ ఈజ్ యూనిక్ అండి. అంటే ఎలా అనుకుంటామంటే, పేషెంట్ ఒకళ్ళు మన దగ్గరికొచ్చారు అంటే డెఫినిట్‌గా పర్సనల్ కనెక్ట్ అనేది ఉంటుందనమాట. సో, వి కెనాట్ గివ్ అప్ ఆన్ దెమ్. అంటే ఎంత బ్యాడ్ సిట్యుయేషన్‌లో వాళ్ళొచ్చినా డాక్టర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సమ్‌హౌ క్యూర్ చేద్దామని ఉంటుంది. అంతేగాని ఇట్స్ నాట్ జస్ట్ ఎ కేస్ ఫర్ దెమ్. సో, అలా చాలా ఉంటాయండి. ఎవ్రీ కేస్ ఈజ్ యూనిక్. బట్ సమ్ కేసెస్ యాక్చువల్లీ స్టే ఇన్ యువర్ మెమరీస్. అలా చాలా ఉన్నాయండి. మేజర్‌గా ఎలా ఉంటాయి అంటే, నాకు సంబంధించి ఒక కేసు ఒక ఆవిడ రాయ్‌పూర్ నుంచి వచ్చిందనమాట. ఆమెకి ఓన్లీ ముక్కులోంచి సర్జరీ చేయాలి అనే స్పెసిఫిక్ దాంతో వచ్చింది. ఎందుకు డాక్టర్? ఆమెకి ఏం కట్టు ఉండకూడదు ఒంటి మీద అని. సో, ఆమెకి ఇంకా చాలా ఉన్నాయి. హ్మ్. హస్బెండ్ చనిపోయారు. ఇద్దరు ఓకే. డాటర్స్ ఉన్నారు. మెడిసిన్ చదువుతున్నారు. సో, నథింగ్ షుడ్ హ్యాపెన్ టు మీ. ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. ముక్కులోంచి చేసినప్పుడు ఇబ్బంది కొన్ని ఉండొచ్చు అని. హ్మ్. ఆవిడకి ఇబ్బందయింది. బట్ షీ కేమ్ ఔట్ లక్కీలీ వెల్. ఆల్ బట్ దట్ కేస్ ఏజ్డ్ మీ ఫర్ 10 ఇయర్స్. ఓకే. నిజానికి కోరుకున్నట్లే ఇక్కడి నుంచి అనేది, ఎక్కడి నుంచి సర్జరీ వెళ్ళాలి అనేది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు డాక్టర్? సో, అది ఒక ట్యూమర్‌ని చూసినప్పుడు ట్యూమర్‌కి మల్టిపుల్ ట్రాజెక్టరీస్ చూస్తామండి. ఏ ట్రాజెక్టరీలో అయితే లీస్ట్ పాసిబుల్ ప్రింట్ ఇస్తామో బ్రెయిన్ మీద, సో, దాన్ని బట్టి చేస్తాం. అంటే సర్జరీ వేలో మేజర్ బ్లడ్ వెసెల్స్ వస్తున్నాయి, మేజర్ నరాలొస్తున్నాయి, లేకపోతే బ్రెయిన్‌కి ఇవి అవుతుందన్నప్పుడు అది తీసుకోము. కనెక్టోమిక్స్, డిజిటల్ ట్విన్స్ ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటి గురించి చెప్పండి. సో, కనెక్టోమిక్స్ అంటే సేమ్ అండి. ఇందాక మనం ఒక కనెక్టోమ్ అంటే ఏంటంటే నెట్వర్క్. ఆ నెట్వర్క్ నుంచి వచ్చే ట్రాక్ అంటే ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వచ్చే వైర్ ఓకే. ఇంటర్నల్. సో, సేమ్ బ్రెయిన్‌లో అలాగే నెట్వర్క్స్. ఆ నెట్వర్క్స్ ఇంటర్‌ప్లే ఆ ట్రాక్స్ ద్వారా అవుతాయండి. సో, ఇది అప్లై చేసి ఇప్పుడు బ్రెయిన్ సర్జరీస్ చేస్తున్నాం. చాలా పైలట్ స్టడీ చేసాం. ఇండియాలో మేము ఫస్ట్ అండ్ మేము ఒక్కళ్ళమే ఇది చాలా ఎక్కువ కేసెస్ చేసామనమాట. అండ్ నెక్స్ట్ డిజిటల్ ట్విన్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్‌కి ట్యూమర్ ఉంది. ఓకే. ఎవ్రీథింగ్ యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ ఎ డిజిటల్ ట్విన్. అంటే సేమ్ అదే పేషెంట్‌ని 3 దీంట్లో ఒక డిజిటల్ ట్విన్ లాగా చేసి ఎంటైర్ వర్క్ ఫ్లోని మనం హ్మ్. డిజైన్ చేయొచ్చనమాట. అంటే రైట్ ఫ్రమ్ పేషెంట్ కమ్స్ టు యువర్ కన్సల్టేషన్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్‌లోకెళ్ళేటప్పుడు ఏమేం కావాలి, ఆపరేషన్ థియేటర్‌లో ఏ ట్రాజెక్టరీస్ తీసుకోవాలి, హ్మ్. సో, ఏది చాలా లీస్ట్ ప్రింట్ ఇస్తుంది పేషెంట్ మీద. నెక్స్ట్ రికవరీ ఎలా ఉంటుంది? ఇదంతా ముందరే పేషెంట్‌కి ఒక డమ్మీ చూపించొచ్చనమాట. సో, టాస్క్.
అంతేనా? యా. ఓకే. సో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ బిఫోర్ లైక్ ఎ ట్రయల్ లాగా అనమాట. పేషెంట్‌కి అది ట్రయల్ లాగా అవుతుంది. ఈవెన్ డాక్టర్‌కి కూడా అదొక ట్రయల్ లాగా అయిపోతుంది. ఓకే. అన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి బ్రెయిన్‌కి సంబంధించి. ఇది కొంత సామాన్య జనానికి దగ్గరలో ఉండటానికి మీ హాస్పిటల్‌లో కానీ, లేకపోతే మీకు సంబంధించిన మీ సర్కిల్‌లో కానీ, ఎక్కడైనా సామాన్య జనం కూడా, పేద వర్గానికి చెందిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనంటే ఏ ప్లేసు? డెఫినిట్‌గా ఏఐజీ అండి. అంటే ఇది ఎక్కువ ఖర్చు అవుతుంది అట్లా ఏమి ఉండవండి. బ్రెయిన్ సర్జరీస్, స్పైన్ సర్జరీస్ ఇప్పుడు చాలా నార్మలైజ్ అయిపోయినాయి అన్నమాట. నంబర్స్ కోసం అని చెప్పటం గానీ కాదు గానీ వీఆర్ డూయింగ్ ఎట్ ఎ వెరీ మార్జినల్ లో కాస్ట్ ఈవెన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఏ గవర్నమెంట్. స్పైన్ పెయిన్ కూడా మనకు తలనొప్పికి ఒక కారణం ఉంటుందా? అంటే ఇంటర్‌లింక్ ఉంటుందా? యూజువల్‌గా నెక్ పెయిన్ తలనొప్పిని కాజ్ చేస్తున్నాయి. ఎందుకంటే నెక్ వైపు నరాలు పై వరకు వెళ్తాయన్నమాట. సో అవి కూడా హెడేక్స్ వస్తాయి. ఓకే. నెక్ పెయిన్‌ని కూడా మనం లైట్ తీసుకోవడానికి లేదు. ఆ! అయితే చాలామంది డాక్టర్ హెడేక్ వస్తే వాళ్ళకు తెలిసిన లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సో, వాళ్ళ సర్కిల్‌లో బంధువులో చెప్పిన ఏదైనా ఒక మెడిసిన్, ఒక టాబ్లెట్ వేసుకుంటున్నారు, రిలాక్స్ అవుతున్నారు. అది ఎంతవరకి కరెక్ట్? అంటే తగ్గిపోతుంది కాబట్టి తర్వాత దాని గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. ఒక్కసారి తగ్గిపోయినది పర్వాలేదు. కానీ రిపీటెడ్‌గా వస్తుందంటే అది అగైన్ మళ్ళీ వార్నింగ్ సైన్ అండి. సో బెటర్ ఒక న్యూరాలజిస్టో, న్యూరోసర్జన్‌కి చూపించుకోవటం బెటర్. ఎందుకంటే సటిల్ సైన్స్‌ని చాలామంది పేషెంట్స్ మిస్ అవుతారు. అంటే ఓకే. ఏదైనా చిన్న మతిమరుపు లాగా హెడేక్ హ్మ్. విత్ మతిమరుపు లేకపోతే బిహేవియరల్ చేంజెస్ ఇట్లాంటివన్నీ సటిల్ సైన్స్ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది డాక్టర్ అయితే గనక కరెక్ట్‌గా పట్టుకొని దానికి అవసరమైంది చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఈ న్యూరో సర్జన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ కానీ మెంటల్లీ చాలా టఫ్ ఉండాలండి. ఫిజికల్‌గా గూడా ఫిట్‌గా ఉండాలి. అండ్ ఏబుల్ టు మేనేజ్ ఆల్ కాంప్లికేషన్స్ అన్నీ చేయటం. ఎక్కువ చదవాలి అలా గాదు కానీ, ప్రొలాంగ్డ్ పేషెంట్ కేర్ వైపు మనసున్న వాళ్ళు తీసుకోవాలి. న్యూరో సర్జన్స్‌ని డాటా సైంటిస్ట్‌లుగా చెప్తున్నారు. మీరు ఒప్పుకుంటారా? న్యూరో సర్జన్‌ని ఎలా అయినా చెప్పొచ్చండి. డేటా సైంటిస్ట్ ఆర్ ఎ సర్జన్ ఆర్ ఎనీథింగ్. సో, డేటా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక పేషెంట్‌కి ఈ ట్రీట్మెంట్ మంచిది అని చూడటానికి డేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేనొచ్చి ఒక సర్జరీ చెప్పి, ఇంకొక సర్జన్ వచ్చి ఇంకో అవును. చెప్పే బదులు, ఈ 2 సర్జరీస్‌ని కంపేర్ చేయాలంటే ఒక డేటా ఉండాలి. హ్మ్. సో, న్యూరో సర్జన్స్ డేటా సైంటిస్ట్‌గా చేయటం ఇస్ బెటర్ ఇది. సో, వెన్ యూ ఎవాల్యుయేట్, వెన్ యూ ఆడిట్ యువర్ డేటా, యూ విల్ నో వేర్ యూ ఆర్ రాంగ్ ఆర్ వేర్ యూ ఆర్ రైట్. ఓకే. డాక్టర్ ఏజీ హాస్పిటల్‌లో మీరు ఉన్నారు కాబట్టి ఈ క్వెషన్. మొదట సీనియర్ డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తారు, చూస్తారు. నెక్స్ట్ 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో మళ్ళీ ట్రయల్ ఉన్నప్పుడు అప్పుడు ఆ డాక్టర్ ఉండరు. జూనియర్ డాక్టర్ వస్తున్నారు. ఇది రెగ్యులర్‌గా వినిపిస్తున్న ఒక కామెంట్. ఏం చెప్తారు దీని గురించి? అస్సలు కాదండి. అంటే నాకు తెలిసైతే ఇలా అయితే లేదు. ఏ డాక్టర్ కోసం స్పెసిఫిక్‌గా వస్తున్నారో ఆ డాక్టరే చూస్తున్నారండి. ఓకే. జూనియర్ డాక్టర్ చూస్తున్నారు, సీనియర్ డాక్టర్ అట్లా ఏం లేదండి. సీనియర్ డాక్టర్ పేరు మీద పేషెంట్ వస్తే, జూనియర్ డాక్టర్ ఫస్ట్ చూసినా సీనియర్ డాక్టర్ డెఫినిట్‌గా చూస్తారు. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ నా పేరు మీద వచ్చారు అంటే, మా రెసిడెంట్ గాని ఎవరైనా చూసినా, నేను ఖచ్చితంగా ఆ పేషెంట్‌ని చూస్తాను. నెక్స్ట్ టైమ్ మీరు లేరు అందుబాటులో. నెక్స్ట్ టైమ్ నేను లేకపోతే నేను ఆ పేషెంట్‌కి కమ్యూనికేట్ చేస్తాను. నా కొలీగ్ గ్యారంటీగా చూస్తారండి. నా లెవెల్‌లో ఉన్న వాళ్ళే చూస్తారు గానీ, నా హ్మ్. కింద లెవెల్ వాళ్ళు చూసి వాళ్ళకి ఇబ్బందవుతుందనేది కూడా ఉండదు. అసలు ఉండదు. అసలట్లా ఓకే. నేను పేషెంట్‌లు ఇంటికి గూడా ఎళ్లి పేషెంట్స్‌ని గూడా చూసాను ఓకే. అవసరమైనప్పుడు. ఓకే. ఈ మీరు ఎంచుకున్నది ఇది అంటే ఫైనల్‌గా మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే సర్జన్ ఈ లెవెల్‌లో ఇట్లా అవ్వాలి అని అయితే మీరు కోరుకోలేదు. కానీ ఇప్పుడు మంచి ఎక్స్‌పీరియన్స్‌తో మంచి డాక్టర్‌గా ఉన్నారు. ఈ మొత్తం ప్రాసెస్‌లా మీకు ఎక్కడ ఒక అంటే ఇదొక స్ట్రగుల్ లాగా అబ్బా! ఎందుకొచ్చానా అని ఎప్పుడైనా ఒక సిట్యుయేషన్ ఇప్పుడు వరల్డ్ అంతా ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్. సో, మీరు అంటే ఇది డాక్టర్స్‌ని ఎవరిని అడిగినా చెప్తారు. మీరు డాక్టర్స్ వర్సస్ మూవీ యాక్టర్స్ ఆర్ క్రికెటర్స్ ఆర్ ప్లేయర్స్ వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు డాక్టర్స్ యాక్చువల్లీ పెట్టే స్టేక్స్ చాలా హై. బట్ వచ్చే రివార్డ్స్ గుర్తు కానీ లేకపోతే అవన్నీ తక్కువ. మిగతా వాళ్ళందరిది ఈక్వల్‌గా ఉంటే వాళ్ళకొచ్చే రివార్డ్స్ చాలా హై ఉంటాయన్నమాట. సో, అప్పుడప్పుడు అది ఉంటుంది. బట్ వి ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ విత్ ద కేర్ అండ్ కంపాషన్ అండ్ ఆల్సో వి ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ విత్ ద రెస్పెక్ట్ వి గెట్. ఓకే. మీకు గుర్తుండిపోయిన ఏదైనా ఒక రోజు కానీ, ఒక కేస్ కానీ ఇప్పటివరకి ఎప్పుడైనా గుర్తుకొచ్చేది రెగ్యులర్‌గా? ఒక మంచి రోజు అంటే ఏదైనా పేషెంట్‌ని ట్రీట్ చేసింది చాలా సక్సెస్ అవ్వటం కానీ, లేకపోతే ఇంత కెరియర్‌లో మీకు బెస్ట్ డే అని అంటే ఏం చెప్తారు? చాలానే ఉన్నాయండి. అది నేను చెప్పాను కదా! కంటి పక్క నుంచి ఎండోస్కోపీ అది ఫస్ట్ టైమ్ ఇండియాలో చేశాను. సో, ఓకే. ఆ కేసు అలా
కొన్ని కేసెస్ దే గివ్ యూ రియల్ గుడ్ సాటిస్ఫాక్షన్. అంటే చాలా అయింది. చాలా మంచి రిజల్ట్ ఇచ్చాము అనేది ఉంటది. ఓకే. ఇప్పటివరకు మీరు అందుకున్న ఒక గొప్ప ప్రశంస, మెచ్చుకోలు, ఇందాక మీరు అన్నట్లు రివార్డ్ ఎవరి నుంచి, ఎప్పుడు? అవార్డ్ గాని, ఏదైనా మంచి ప్రశంస గాని? అవార్డ్ అనేది నేను న్యూరో సర్జరీ చేసేటప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చిందండి. సో, ప్రశంస అంటే మంచిగా చేసినప్పుడు అందరూ చేస్తారు. సో, సేమ్ ఇదే కేస్ అయినప్పుడు ఇట్స్ వైడ్లీ అప్రిషియేటెడ్ అక్రాస్ ఆల్ నేషనల్ మీడియా అండ్ ఆల్. సో, ఇట్ ఫీల్స్ గుడ్. ఓకే. ఇప్పటివరకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డాక్టర్ అంటే ఎవరు? ఇన్స్పైర్ చేసిన డాక్టర్ దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ అండి. అంటే మనం చదువుకునేటప్పటి దగ్గర నుంచి మన రెసిడెన్సీ అయిపోయి ఇప్పుడు కరెంట్లీ చూస్తే మా మా చైర్మన్ నాగేశ్వర రెడ్డి సార్ హీఈస్ ఇన్స్పైరింగ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో అవర్ మెంటర్, మా డిపార్ట్మెంట్ మెంటర్ డాక్టర్ సుబోధరాజు అని ఉన్నారు. అలా న్యూరో సర్జరీలో కూడా హ్యావ్ సో మెనీ రోల్ మోడల్స్. నేను ఫెలోషిప్ చేసింది, నేను యూఎస్లో ఫెలోషిప్ చేసిన వాళ్ళు చాలా రోల్ మోడల్స్ ఉన్నారు. దే ఆల్వేస్ ఇన్స్పైర్. అంటే వీళ్ళందరినీ చూస్తే యూ ఆల్వేస్ వాంట్ టు పర్ఫార్మ్ లైక్ దెమ్. ఓకే. బ్రెయిన్‌కి రిలేటెడ్ మనం మాట్లాడుకున్నాం డాక్టర్. అతిగా ఆలోచించటం కానీ, అతిగా ఫోన్ వాడకం కానీ, ఈ 2 ఎంత మేరకు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? మీరు ఫైనల్‌గా కొన్ని టిప్స్ చెప్పాలి అనంటే, ఈ న్యూరో సర్జరీ దాకా వెళ్ళొద్దు, హెడేక్‌తో తీవ్రమైన సమస్యల బారిన పడొద్దు అనుకోవాలి అనంటే, వీక్షకులకి ఏం చెప్తారు? సో యాక్చువల్లీ ఫోన్ యూసేజ్‌కి స్పెసిఫిక్‌గా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయని ఇప్పటివరకు ఎప్పుడు లేదండి. దట్ ఈస్ ఎ మిత్ అనమాట. ఇప్పటివరకు లిటరేచర్‌లో కండక్ట్ చేసిన దాంట్లో ఫోన్ యూసేజ్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయని ఖచ్చితంగా లేదు. కాకపోతే స్క్రీన్ యూసేజ్ ఎక్కువ ఉండటం వల్ల స్లీప్ సైకిల్స్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో, అది కాకుండా ఇది స్పెసిఫిక్‌గా చెప్పాలి హెడేక్ గురించి అంటే చాలా చిన్న చిన్న ట్యూమర్స్ చిన్న హెడేక్స్‌తో మేనిఫెస్ట్ అవుతాయి. అవి వదిలేసి 6 నెలలు, 7 నెలలు అట్లాగే వదిలేసినప్పుడు అవి ఏమవుతాయంటే ట్యూమర్స్ హై గ్రేడ్స్‌గా మారుతాయన్నమాట. ఓకే. సో, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ గూడా తగ్గుతుంది. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే స్పైన్ పెయిన్ వస్తే కాల్షియం టాబ్లెట్స్ ఏసుకుందాము అని. సో, అనవసరంగా ఓవర్ టాక్సిటీ అవుతుంది గానీ అది అవ్వదు. సో, అంటే కాల్షియం తగ్గితేనే స్పైన్ పెయిన్ వస్తుంది. లేదు. అట్లా ఉండదు. వైటమిన్ డీతో ఉంటుంది. అండ్ ఎంత లాక్సిటీ ఉంది అనేది మస్కులచర్ యాక్టివ్‌గా లేకుండా ప్రాసెస్డ్ ఫుడ్ తిని ఊరికే డెస్క్‌టాప్ జాబ్ చేసే వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. ఎందుకంటే స్పైన్ అనేది బోన్స్, డిస్క్, లిగమెంట్స్, మజిల్స్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏది ఒక్కటి అవును. ఇది తక్కువైనా గానీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా మంచి విషయాలు చెప్పినారు. అంటే నిజానికి బ్రెయిన్ ఎంతవరకు ఆలోచించాలో అంతే ఆలోచించాలి. ఫోన్ ఎంత వాడాలో అంతే వాడాలి. ముఖ్యంగా మీరు చెప్పిన అల్టిమేట్ పాయింట్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ లేకుండా చూసుకుంటే చాలా వరకు బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలు రావు. చాలా మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ యూ. యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.